ఆత్మల్ని కూడా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇతడు ఫలించును కాక ప్రభు, ఆత్మల్ని కనివాడుగా ఉండును కాక దేవానికి స్తోత్రం తండ్రి. ఇతని చేతి ప్రభు అనేక ఆత్మలు ప్రభు విస్తారంగా ప్రభు ఈ చివరి దినాల్లో నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు. ఎవరైతే నీ ముందు నిర్ణయంలో ఉన్నారు ప్రభు, ఎవరైతే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ప్రభు వారు లోకంలో ఇంకా వాక్యం తెలుసుకోకుండా తిరుగుతున్నారు ప్రభు. ఇతరుని ఏ సేవ ఏ పరిధిలో పిలిచావు ప్రభు, ఆ పరిధిలో ఉన్న ఆత్మలన్నీ కూడా ప్రభు ఈ బిడ్డ దగ్గరికి వచ్చును కాక వారు మారు మనసు పొంది తిరిగి జన్మించును కాక దేవానికి స్తోత్రం ప్రభు. ఇతని భార్యను బిడ్డల్ని కూడా మీరు దీవించిన ప్రార్థన చేస్తాను. వారిని కూడా నాయన ఓ ప్రభు సేవకుని పిలిచావంటే అతని నా భార్యను కూడా నువ్వు పిలిచావు ప్రభు. ఓ దేవ సేవకుడు అతని భార్య పిల్లలు ఓ సంఘానికి నాయన సూచనలు అయినారు ప్రభు. మీకు ఇష్టవుతారు ప్రభు. దేవా లోకంలో నాయన ఈ బిడ్డలను ప్రత్యేకపరుచుకున్న ప్రభు, పవిత్రపరచు ప్రభు. ఓ నాయన బలమైన పరిశుద్ధుడు నాయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇతరు నాయన ప్రభు ఓ దేవనాయన ఓ ప్రభు పాస్టర్ పీటర్ గారు ప్రభు ద్వారా రక్షించబడి ప్రభు ఓ దేవనాయన ఓ ప్రభు అతని పరిచయం చూశాడు ప్రభు. ఆ సేవకుడు ఎలాగైతే నిందారీతిగా ప్రభు అనేక ఆత్మలను ఎలాగైతే రక్షించాడు ప్రభు, ఆ సేవకుని పైన ఉన్నటువంటి అభిషేకం కూడా బిడ్డకు ఉండును కాక దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నిత్యాలు గారిని బట్టి కొందనాలు ప్రభు, ఆ సేవకుల ద్వారా ప్రభు పంపించబడుతున్నాడు కదా ప్రభు. ఓ దేవ దైవజనుడికి కూడా లోబడి ప్రభు ఈ సంఘాన్ని ప్రేమించి ప్రభు ఓ దేవ చక్కగా నాయన ఓ ప్రభు నాయన వాక్యంలో నమ్మకంగా కొనసాగుగా కదా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఈ బిడ్డను నాయన ఈ దినం నుంచి నీ సేవకులకు ప్రభు యేసుక్రీస్తు నామములో ఓ ప్రతిష్ఠించి ప్రభు అభిషేకిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభు. ఓ దేవనాయన ఆత్మను అనుగ్రహించిన ప్రభు, సహనము దయచేయండి, ఓర్పును దయచేయండి ప్రభు. ఇదిగో ప్రభు ఓ దేవతలు ఆత్మ ద్వారా నడిపించబడును కాక. ఓ దేవనాయన కుడి ఎడమల తట్టు చూడకుండా ప్రభు ఓ దేవనాయన ముందుకే వెళుదుడు కాక దేవానికి స్తోత్రం తండ్రి. తప్పక ప్రభు భూ సంబంధంగా ఆత్మ సంబంధంగా అన్ని విధాలుగా వీటిని ఆశీర్వదించాడు. సేవకుడు ఆయన ఏమైతే కావాలో సమస్తము సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతబాటు నాయన మరి ఆలస్యమైతే ప్రభు ఓ ఎన్ని ఆత్మలు ప్రభు రక్షించబడాలి ప్రభు, ఎన్ని ఆత్మలు విమోచించబడాలి విడిపించబడాలి నీ కుమారుడు ప్రభు, అన్ని ఆత్మలు తప్పక నాయన నీ కుమారుడు చేతికి అప్పగించమని ప్రార్థన చేస్తాను. దైవజనులు మంచి దైవజనుల మీద ఉన్న ప్రవక్తల మీద ఉన్న సేవకుల మీద ఉన్న అభిషేకము ఈ కుమారుడు మీద కూడా ఉండును కాక దేవ. తండ్రి ఏదైతే చూశాడు చూపించాడు కుమారుడు అదే చూసి ఓ నేను చేసినట్లుగా ప్రభు ఈ బిడ్డకు దర్శనమిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తాను. వాక్యం అంతా తెరవడం ప్రభు, నీ కుమారుడికి ఏదో మొత్తం తెరవడం ప్రభు, సమస్త మర్మములు బయలుపరిచి దేవానికి ఇస్తాం. సేవకులకు ఏమి కావాలో సమస్తము సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. సేవకుడికి ఉండవలసిన ప్రతి లక్షణము ప్రభు ఈ బిడ్డకుండుగా ప్రతి తొందరపాటు అవిధేయత సమస్త బలహీనతలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది వరకు ఎలాంటి విషయాలు బలహీనతలున్నా ప్రభు యేసుక్రీస్తు సమస్తము తొలగిపోవుగా ఈ బిడ్డకు నూతన ఆత్మ దయచేయండి. ఓ ప్రభు తిరిగి జన్మించిన అనుభవం దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా పులిపీట ఎక్కకూడదన్నా ప్రభు ఈ బిడ్డను ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడుగా, ప్రాణంలో కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడుగా, ఓ తిరిగి జన్మించుడుగా దేవానికి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుంది. సేవకుడుగా నా యొక్క హస్తాన్ని ప్రభు ఓ దేవుని పక్కకు తప్పించి నీ హస్తాన్ని వచ్చాడు. ఇక్కడ సేవకులుగా నీ బిడ్డల హస్తాన్ని తప్పించి నీ హస్తాన్ని వచ్చమని దేవ ఇక్కడ అభిషేకించమని నీ సేవకులను ప్రత్యేకించి వాడుకోమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఎవరించుకోడు దేవ. అతని కుటుంబాన్ని పరిచయం మీరు దీవించమని ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఎవరించుకోడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ కుమారుని సేవకులకు